సో వెంకటేష్ గారు ఎస్ఆర్హెచ్ టీమ్ కి సంబంధించి మనం చూస్తే ప్రతి ఒక్కరి హాట్ ఫేవరెట్ గా ఎస్ఆర్హెచ్ టీమ్ ఉంది అంటే ఎలాంటి సందేహం లేదు. బట్ వరుస పరాజయాలు ఎస్ఆర్హెచ్ టీమ్ క్వశ్చన్ మార్క్ చాలా క్వశ్చన్స్ ని రేస్ చేస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ అంటే హెడ్ కానీ అభిషేక్ శర్మ అంటే ఓపెనర్స్ వైఫల్యంతో నెక్స్ట్ వచ్చేటువంటి బ్యాట్స్మెన్ పైన ఎక్కువ ప్రెషర్ పడుతోంది అని మనం అనుకోవచ్చా? అంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ కి సంబంధించి ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న ఈ 4 ఫెయిల్యూర్స్ కి సంబంధించి మీ అనాలిసిస్ ఏంటి సార్? నిజమండి, ఓపెనర్స్ కాస్త కన్సిస్టెంట్ గా ఆడాలి. ఇప్పుడు గుజరాత్ సక్సెస్ అయిందంటే దానికి గిల్, సుదర్శన్, అలాగే మనకి ఎల్ఎస్జీలో మార్చ్ లాంటి వాళ్ళు ఓపెనర్స్ బాగా పర్ఫామ్ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కన్సిస్టెంట్ గా వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ట్రావిస్ హెడ్ స్టార్టెడ్ ఆఫ్ వెల్, కానీ ఆ తర్వాత అతను ఫెయిల్ అవడం చూసాం. అభిషేక్ శర్మ అయితే ఇప్పటివరకు జరిగిన 5 మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యారు. సో అది టీంని బాగా హర్ట్ చేస్తుంది. ఈవెన్ ఇషాన్ కిషన్ కూడా ఫస్ట్ మ్యాచ్ సెంచరీ తర్వాత అతను కూడా ఫెయిల్ అవుతుంది. టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనేది మీరు అన్నట్టుగా ఇట్ ఈస్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ నితీష్ రెడ్డి అండ్ క్లాసన్ కూడా 20s 30s చేస్తున్నాడు తప్ప అతను పెద్ద స్కోర్లు చేయట్లేదు. క్లాసన్ లాస్ట్ సీజన్ లో ఏంటంటే చాలా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు, కానీ ఈసారి 20s 30s దాటట్లేదు అతను. నితీష్ రెడ్డి ఈస్ గోయింగ్ త్రూ ఏ హారర్ యాక్చువల్లీ, ఎందుకంటే లాస్ట్ సీజన్ అంత బాగా వెళ్ళింది అతనికి. తర్వాత ఇండియన్ టీంలోకి వచ్చాడు. ఇండియన్ టీంలో ఒక ఫెయిరీ టైల్ రన్ చూసాం అతని దగ్గర. సో అతను ఇండియన్ టీంలో ఈవెన్ టెస్ట్ మ్యాచ్లో కూడా వెళ్ళి అక్కడ ఆస్ట్రేలియాలో సెంచరీ చేసి హెస్ బికమ్ ఏ స్టార్. సో అతని నుంచి ఈసారి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఏమవుతుందంటే మీకు ఫస్ట్ సీజన్లో మీరు ఆడినప్పుడు మీ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, అప్పుడు మీరు బాగానే పర్ఫామ్ చేస్తారు. సెకండ్ సీజన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మీ మీద బర్డెన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తర్వాత మీ బ్యాటింగ్లో కానీ మీ లోపాలన్నీ కూడా అవతల టీంలు వాళ్ళ దగ్గర ఉన్న కంప్యూటర్ లెన్స్ బాగా అనలైజ్ చేసి దాటిని బయటపెట్టే ప్రయత్నం చేస్తారు. సో నితీష్ రెడ్డికి ఈ సీజన్ చాలా టఫ్గా సాగుతుంది ఇంతవరకు. బట్ హీఈస్ ఏ క్యాపబుల్ యంగ్ ప్లేయర్. అతను దాని నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ ఓపెనర్స్ మరీ అగ్రెసివ్గా వెళ్లకుండా దే షుడ్ మిక్స్ కాషన్ విత్ అగ్రెషన్. వాళ్ళు కొంచెం కూల్గా ఆడితే పవర్ ప్లేలో మీకు 80 రన్స్ చేయాలని అవసరం లేదు. పవర్ ప్లేలో యూ ఎయిమ్ టు మేక్ 50 రన్స్ బట్ లూజ్ నాట్ మోర్ దెన్ 1 వికెట్. సో ఆ రకంగా చిన్న టార్గెట్ పెట్టుకొని పవర్ ప్లేలో మినిమం డ్యామేజ్తో వెళ్తే ఐ థింక్ ఎస్ఆర్హెచ్ వాళ్ళకున్న బ్యాటింగ్ ఫైర్ పవర్తో వాళ్ళు తర్వాత యాక్సలరేషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో మోహన్ గారు మీరేం చెప్తారు? అంటే నిజంగా కూడా ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ టీం, ప్యాట్ కమిన్స్ యాజ్ ఎ కెప్టెన్గా లాస్ట్ బాల్ వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ప్రత్యర్థికి చెమటలు చూపించేటువంటి కెప్టెన్గా ఆయన ఇప్పటివరకు ఉన్నారు. అయితే అటాకింగ్ మోడ్లోనే ఇప్పటివరకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి డూ ఆర్ డై మ్యాచ్కి సంబంధించి ఆ స్ట్రాటజీని ఏమన్నా చేంజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? చేంజ్ చేస్తే ఎలా ఉండబోతుంది ఈరోజు మ్యాచ్? డెఫినెట్లీ ఇన్ని మ్యాచెస్ వాళ్ళు ఓడిపోతే వాళ్ళ స్ట్రాటజీ చేంజ్ చేస్తారు వాళ్ళు. అండ్ ప్యాట్ కమిన్స్ ఈజ్ అ వెరీ గుడ్ కెప్టెన్, బట్ హెడ్ ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలా. And Ishan Kishan is he scored, but he must perform well today. Carlson is also a good batsman. But నా ఉద్దేశం ఏమంటే అంకిత్ వర్మ అండ్ హర్షల్ పటేల్ వాళ్ళు కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తే, అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ అప్కమింగ్ ప్లేయర్. అండ్ అప్కమింగ్ ప్లేయర్కి ఏమవుతుందంటే ఇట్లాంటి మ్యాచెస్లో వాళ్ళు పెర్ఫామ్ చేస్తే ఏమవుతుంది, దే క్యాన్ ప్లే ఫర్ రంజీ ట్రోఫీ అండ్ ఆల్సో ఇన్ ఫ్యూచర్ ఫర్ ద కంట్రీ ఆల్సో. అట్లాంటి ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. బట్ 20s 30sలో అవుట్ అవుతున్నాడు, అండ్ దట్ మీన్స్ సెటిల్ అయినాక అవుట్ అవుతున్నాడు. దట్ ఈస్ నాట్ గుడ్ సైన్ ఆఫ్ ఎ గుడ్ బ్యాట్స్మెన్. సో నితీష్ రెడ్డి ఆఫ్టర్ 20-30 he should go for 50, then afterwards he must try to make it for 100. అట్లాంటి కాన్సన్ట్రేషన్ ఉండాలి. అండ్ హోప్ఫుల్లీ టుడే ఐ థింక్ సన్ రైజర్స్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని మ్యాచెస్ వాళ్ళు బాగా పెర్ఫామ్ చేయాలి, ఈ మ్యాచ్ అన్నా బాగా పెర్ఫామ్ చేయాలా. బట్ పంజాబ్ కింగ్స్ శ్రేయాస్ అయ్యర్ ఈజ్ అ గుడ్ కెప్టెన్, అండ్ ఫారిన్ ప్లేయర్స్ వాళ్ళు పెర్ఫామ్ చేస్తున్నారు. ఈవెన్ గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ ఆల్సో లాకీ ఫెర్గ్యూసన్ ఈస్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. చాలని ఒక లెగ్ స్పిన్ ఉన్నాడు. He should perform well. And నా ఉద్దేశం అంటే స్టోనిస్ అండ్ ఆల్సో జాన్సన్ ఆల్సో should play well. And Priyas Arya is a good player and he has performed well. And hopefully ఈ రోజు మ్యాచ్ డెఫినెట్లీ సన్ రైజర్స్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే కొన్ని మ్యాచెస్ బాగా పెర్ఫామ్ చేయకపోతే దే షల్ ట్రై టు rectify their mistakes and try to improve their performance in this match.